వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సీఎం సహాయ నిధి పేదల పెన్నిధి అని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు అన్నారు. ఏలూరు జిల్లా నారాయణపురం ఎమ్మెల్యే కార్యాలయంలో ఉంగుటూరు నియోజకవర్గంకు చెందిన 63 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 36,69,140 రూపాయలు విలువ కలిగిన సీఎం ఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కూటమి శ్రేణులతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు 373 మంది లబ్దిదారులకు 3,03,42,967 రూపాయలు మంజూరుకు కృషి చేసినట్లు వివరించారు. గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవకు అంకితమైన చిలువూరి కృష్ణంరాజు డాక్టరేట్ అందుకోవడం హర్షించదగ్గ విషయమని ఎస్ఆర్కేఆర్ వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు అన్నారు. శుక్రవారం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కృష్ణంరాజును సత్కరించి అభినందించారు. అనంతరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ కృష్ణంరాజు తన ఎంబీఏ పూర్తి చేసిన సంపాదనలో కొద్దిపాటి ఆదాయంతో పేద ప్రజల అభివృద్ధికి కృషి చేశారని, ఆయన ద్వారా ఎందరో పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివారని, అటువంటి వ్యక్తికి డాక్టరేట్ రావడం చాలా ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు గంధి ప్రసాద్, డి శ్రీధర్ రాజు, ట్రెజరర్ పి పీటర్, జి వెంకట భీమరాజు, డిఎస్ రాజు, వైఎస్ఎస్ఆర్ ఆంజనేయులు, డికే పొల్లంరాజు, మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు. కృష్ణరాజు గారికి గౌరవ డాక్టరేట్ రావడం కంటే ఆయన యొక్క చేసిన సేవలే చాలా గొప్ప అన్నది నా ఉద్దేశం. ఎప్పుడు చూసినా సరే కలెక్టర్ ఎవరు వచ్చినా సరే ప్రతి సంవత్సరం ఆయన సన్మానించడం మనం చూస్తున్నాం. అంటే సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఆయన లయన్స్ క్లబ్ టేకప్ చేశారు. అది కొద్దిగా మంచి మోడల్ లయన్స్ క్లబ్ లాగా తయారు చేశారు. ఆయన ఏది టేకప్ చేసినప్పటికి కూడా ఇంతవరకు కూడా ఒక హయ్యర్ స్టాండర్డ్లో ఉంటుందనేటువంటి విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ కూడా ఆయన చేస్తున్న సేవలు గుర్తిస్తూ ఈ యూనివర్సిటీ ఆయనకి గౌరవ డాక్టరేట్ అవ్వడం అన్నది ఆయన మన సహచర వాకర్ అవ్వడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఇది ఆయనకే కాదు మన అందరికీ వచ్చినంత ఆనందంగా ఉంది అని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియదు. కృష్ణరాజు గారి యొక్క డాక్టరేట్ పొందిన సందర్భంగా ఈరోజు మనం ఆయన సత్కరించుకోవటం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ మధ్యకాలంలో దాతృత్వ గుణాలతో చూసేవాళ్ళు చాలా అరుదు. రెడ్ క్రాస్ వాళ్ళకి కలెక్టర్ గారు అడగగానే ఒక 5 లక్షలు ఇవ్వడం జరిగింది. లయన్స్ క్లబ్ అనేది ఒక అంతర్జాతీయ సంస్థ అయినా భీమవరంలో దాని యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇంతవరకు లేవు. చుట్టుపక్కల ఆకువీడులో కానీ, పాలకొల్లో కానీ, నెడదోల్లో కానీ, ఏలూరు, తణుకు 100 కోట్ల రూపాయలు దాతృత్వంతో ఏర్పడిన ఆస్తులు ఉన్నాయి. వాటి ద్వారా ఎన్నో సేవలు చేయాలి. ఈ భీమవరంలో ఇంతవరకు లేదు అనే ఒక కాంక్షతో ఈయన గట్టిగా ఆయన ద్వారానే భీమవరం ఏదో చేయాలని పట్టుకుని తిరిగితే ఇంతవరకు 55 సంవత్సరాల తిరిగిన భీమవరం లయన్స్ క్లబ్కి లేనిది ఒక 13 సెంట్లు స్థలాన్ని మన ఎస్కేడి శివరాజు గారు లయన్స్ క్లబ్కి ఇచ్చేలాగా చేసిన వ్యక్తి మా కృష్ణ. చాలా సుదినం. కృష్ణరాజు గారు, మాజీ ప్రెసిడెంట్ గారు, లయన్స్ కృష్ణరాజు గారు, అమెరికా యూనివర్సిటీ డాక్టరేట్ సందర్భంగా ఆయన మనం చిరుసత్కారం చేసుకున్నాం. అందరికీ మన ఆనందదాయకం. బర్లింగ్టన్ యూనివర్సిటీ వారి సేవను గుర్తించి డాక్టరేట్ ప్రదానం చేయడం జరిగింది. ఆ డాక్టరేట్ మన యొక్క రాజధాని అయినటువంటి ఢిల్లీలో పెద్దల యొక్క చేతుల మీదుగా ఆ డాక్టరేట్ ని అందించడం జరిగింది. మన అందరం కూడా గర్వించదగినటువంటి విషయం ఏంటంటే మన ఎస్ఆర్కేఆర్ వాకర్స్ అసోసియేషన్ లో ఉన్నటువంటి మెంబర్ గాను భీమవరం పట్టణంలో మన జిల్లాలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కూడా కృష్ణరాజు గారికి ఒక విశిష్టమైనటువంటి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తి.
ఆకివీడు గ్రామ కాపురస్తుడిని పుట్టుకతోటి మాకు దుంపగడుపు కూడా మా గ్రామం లాగానే మేము భావిస్తాము. ఆయన మా గ్రామం నుంచి ఈ డాక్టరేట్ డిగ్రీ పొందటం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇది దుంపగడప గ్రామ కాపురస్తులకి, ఆకివీడు గ్రామ కాపురస్తులకి, భీమవరం గ్రామ కాపురస్తులకి మరియు ముఖ్యంగా మన వాకర్స్ అందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. సార్ కంగ్రాచులేషన్స్ సార్. ఇంకెంతకైనా నేను ఇక్కడ ఈ కాలేజీలో వాటర్ అసోసియేషన్లో అనేక సేవా కార్యక్రమాలు చేసామండి. తర్వాత కృష్ణరాజు గారు పరిచయం అయ్యారండి. మామూలుగా అందరిలాగా అనుకున్నాం, కానీ ఆయనతో డీప్గా పరిచయం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ముఖ్య పట్టణాల్లో ప్రతి పట్టణంలోని ఆయన కూడా నేను తిరిగాను. ఆయనకున్న గౌరవం అండి ఇప్పుడు వరకు నేను ఎవరికి చూడలేదండి. లయన్స్ క్లబ్లో ఆయన తర్వాత కూడా కోవిడ్ టైంలో మనందరికీ ₹1 విలువ చేసే B12 మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు. నా సేవలు కూడా చూసి నన్ను కూడా ఆయన లయన్స్ క్లబ్లో తీసుకుని ప్రెసిడెంట్గా చేశారండి. ఆ ఘనత వారికి ధన్యవాదాలు తెలుసుకున్నాను. ఇలాంటి అవార్డులు ఆయన చేసే సర్వీస్కి అవార్డు చిన్నదనే అనిపిస్తుంది నాకు. ఇంకా మంచి కార్యక్రమాలు చేసి ఇంకా అవార్డులు రావాలండి. కృష్ణరాజు గారు ఈరోజు ఈ అవార్డుకి పూర్తిగా అర్హులు. మేము అతనితో గత 30 సంవత్సరాల నుంచి ప్రయాణం చేస్తున్నాం లయన్స్ క్లబ్ లయన్స్ క్లబ్. ఆయన చేసిన సేవలు మనం ఎముకలేదు అనుకుంటాం చూసారా, ఆ విధంగా మా లయన్స్ క్లబ్స్ కి సంబంధించి అనేక విరాళాలు, లక్షల విరాళాలు ఇవ్వటం. ఈ రోజుకి కూడా ఒక MBBS స్టూడెంట్, పేద విద్యార్థి, అతనికి సీట్ రావటం, చదవలేని పరిస్థితుల్లో టోటల్ గా అతను స్పాన్సర్ చేసి ఈ 5 years అవని 6 years అవని ప్రతి సంవత్సరం 2.5 లక్షలు గడిపి అతనికి ఫీజు కడుతూ అతని బాగోగులు చూసుకుంటున్నారు. ప్రతి విషయం అండి ఇక్కడ మనం ఎన్నో విషయాలు చెప్పొచ్చు. ఇక్కడ అతను చేసిన సేవ, అలాగే అతను చేసిన దాతృత్వం. ఒకరైనటువంటి కృష్ణరాజు ఈరోజు వెల్లింగ్టన్ స్టేట్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అవార్డు పొందడం అనేది మనందరికీ కూడా గర్వకారణము. కాబట్టి ఈ సందర్భంలో అనేక విషయాలు వారి గురించి చెప్పడం జరిగింది. వారి యొక్క వితరణ మనం దాన్ని ఎలా వర్ణించాలనేటటువంటి పదాలు నాకు తెలియటం లేదు. వారి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ వారు ఆరోగ్యాలతోటి ముందుకు వెళ్ళాలని చెప్పి వెల్లింగ్టన్ యూనివర్సిటీ వారు గత వారం 12వ తారీఖున ఢిల్లీలో హ్యాబిటేట్ సెంటర్లో హైకోర్టు జడ్జిగా చేతుల మీదుగా ఐస్లాండ్ అంబాసిడర్, అలాగే కోస్టారికా అంబాసిడర్, అలాగే రిటైర్డ్ జడ్జిలు ఒక 90 సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. సో ఈ అవార్డు ఇవ్వడానికి ప్రధాన కారణం ఒకటి బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సెకండ్ ఈజ్ ద సోషల్ సర్వీస్. ఇక బిజినెస్ మేనేజ్మెంట్ అంటే బిజినెస్లో అంచెలంచెలుగా ఎదగటం, అది మీ అందరికీ తెలిసిన విషయం. పర్టికులర్గా సోషల్ సర్వీస్ తీసుకుంటే చాలామందికి ఒక వాకర్గా నేను పరిచయం ఉంది. నాకు వాకర్ కంటే ముందు గత లయన్స్ క్లబ్లో గత 30 ఏళ్ళుగా నేను మొదటి సంపాదన జీవితంలో ఉన్నప్పటి నుంచి కొంత భాగం సొసైటీకి కేటాయించాలని చెప్పేసి జరిగింది. ఇప్పుడు ఆ సొసైటీకి కేటాయించిన డబ్బుల్లో కొంత పర్సంటేజ్ వేలల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు సుమారుగా 46 లక్షలకు వచ్చింది. అంటే 46 లక్షలు సొసైటీకి ఏదో విధంగా మనం ప్రతి ఇయర్ ఖర్చు పెట్టాలి. సో దానిలో భాగంగానే ఇంతకుముందు ఎవరో చెప్పినట్టుగా మెడికల్ స్టూడెంట్ అవార్డు తీసుకున్నది నా 32వ పిల్లవాడు. అంటే ఇంతకుముందు 35 మందికి ఇంజనీరింగ్ కానీ వివిధ రంగాల వాళ్ళకి మనం డొనేషన్ చేయడం జరిగింది. మా కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఎవరికి కూడా డొనేషన్ కట్టడం జరగదు. మెరిట్ అయి ఉంటే కనుక వాళ్ళు చదువుకునే స్తోమత లేకపోతే ఫ్రమ్ వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి కూడా అప్ టు డిగ్రీ వరకు కూడా మనం కంప్లీట్గా మనం అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ భీమవరానికి ఏదైనా లయన్స్ ద్వారా చేయాలని చెప్పేసి ఒక సైట్ కోసం 50 ఏళ్ళు బట్టి కృషి చేస్తుంటే కనుక రీసెంట్గా నేను ఈ లాస్ట్ 1 yearలో కృషి చేసి 13 సెంట్లు మన ఎస్కేడి సుబ్రాజు గారి ద్వారా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లయన్స్ ఐ హాస్పిటల్ కడదాం అని చెప్పేసి మహేష్ గారు మేమంతా కూడా చేస్తున్నాను. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు 20,000 పెట్టి ఎక్కడైనా కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు ప్రజెంట్. ఇది మా ఒక ఉద్దేశం ఏంటంటే 20,000 పెట్టి ఏదైతే కేటరాక్ట్ ఆపరేషన్ చేయించుకుంటున్నారో అది 1000 రూపాయల్లో చేద్దాం ఉద్దేశంతో చేయాలని చెప్పేసి అది తరం పెట్టుకున్నాం అండి. ఆ కన్స్ట్రక్షన్ 2 daysలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దాని శంకుస్థాపన కూడా మీ అందరిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. తరం ఒక ఆయన ఇచ్చారు, ఇప్పుడు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ప్రజెంట్ ఎవరి ద్వారా డబ్బులు లేవు. కానీ మరి మీ అందరూ లయన్స్ ఐ హాస్పిటల్ ఓపెనింగ్ కూడా వస్తారు. కానీ చెప్పడానికి ధైర్యం నాకేంటంటే సంకల్పం మంచిదవుతే కనుక ఏ పని ఆగదు. సో మరి దాని కన్స్ట్రక్షన్ సుమారుగా 2 కోట్లు అవుతుంది.
సుమారుగా లోపల ఎక్విప్మెంట్ సుమారుగా 2.5 కోట్ల ఎక్విప్మెంట్ అవుతుంది. ఎక్విప్మెంట్ అనేది మాకేంటంటే ఈ కన్స్ట్రక్షన్స్కి వాటి ఇవ్వడం కానీ మనం ఏదైనా మంచి పని తలపెట్టినప్పుడు ఎక్విప్మెంట్ ఇస్తారు. సుమారుగా 2.5 కోట్ల ఎక్విప్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 కోట్లు కూడా తలో కొంత మహేష్ గారు, మేము, అలాగే ఎవరైతే మా లయన్స్ టీం ఉన్నారో తలో కొంత. ఏలూరు జిల్లా భీముడోలు మండల వ్యాప్తంగా శ్రీదేవి శరన్నవరాత్రి వేడుకలు దాదాపుగా ముగిశాయి. శుక్రవారం భీముడోలు జంక్షన్లోని శ్రీహరినగర్ గణపతి ఆలయం వద్ద శ్రీ శారదా అమ్మవారి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు హరినాథ్ రాజు మాట్లాడుతూ శ్రీ శారదా అమ్మవారి 4వ వార్షిక దసరా వేడుకల సందర్భంగా 11 రోజుల పాటు నిత్యం అమ్మవారికి విశేష పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించామని, నిమజ్జన అనంతరం నేడు భారీ అన్న సమారాధన కార్యక్రమం చేపట్టగా భీముడోలు పరిసర గ్రామాల నుంచి సుమారు 5,000 మంది భక్తులు హాజరయ్యి అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలియజేశారు. భీముడోలు జంక్షన్ వెంకటబాబు గుడి ఎదురుగా శ్రీ శారదా శరన్నవరాత్ర దసరా మహోత్సవాలు 4వ సంవత్సరంగా దిగ్విజయంగా మరి ఈరోజు అన్నసంతర్పణ వ్యాపారస్తులు, మరి చిన్న మెకానిక్లు, మరి ఆటోమొబైల్ రంగం మొత్తం కూడా రాజస్థాన్ వారు అందరూ కూడా సహకరించారు. మరి భారీగా మరి 5,000 మందికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశవ్యాప్తంగా సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో జీఎస్టీపై విశేషంగా ఆకట్టుకుంటున్న సైకత శిల్పం. బ్రాకిష్ వాటర్ ఆక్వా రైతులందరూ అక్టోబర్ నెలాఖరులోపు సిఐఐఏ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచనలు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజమండ్రి అక్రమాలకు వేదికగా మారుతుందన్న మాజీ ఎంపీ భరత్. అధికార పార్టీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తుందని ఆగ్రహం. విశాఖ జిల్లా అక్కయ్యపాలెంలో వివాహిత హత్య కేసులో నిందితుడి అరెస్ట్. గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్న సిబ్బందిని అభినందించిన సిపి, డీసీపీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.